హాయ్ అండి. ఈరోజైతే మా ఇంట్లో గులాబీ చెట్లు ఎన్ని పూలు వచ్చినాయో, చాలా పూలు పూసినాయి. ఈరోజు 10 పూలు దాకా పూసినాయి. మా వంకాయ చెట్టు అండి ఇది. నేను వేసిన వంకాయ చెట్టు ఇది. గులాబీ వంకాయలు అంటారు కండి వీటిని. అసలు ఎన్ని వచ్చినాయో చూడండి, తాజాగా ఎంత బాగున్నాయో. బయట కొనే కన్నా మనం ఇంట్లో పండించుకున్నాయి అయితే చాలా బాగుంటాయి. న్యాచురల్గా పండినవి ఎంత బాగున్నాయి, అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అన్నీ పిందెలు వేసినాయి. కాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇట్లా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. బయట తెచ్చుకునే కన్నా మనం ఇంట్లో ఇలా పండించుకుంటే చాలా బాగుంటాయి. పక్కనే చిన్న కాకరకాయలు ఉన్నాయండి. పక్కనే చిన్న కాకరకాయలు పాదు ఉంది. ఇవి మొన్న కోసానండి. చిన్న చిన్న కాకరకాయలు వస్తే 1/2 కేజీ కోసాను. అంతకుముందు ఒక 1/2 కేజీ వచ్చినాయి. ఇప్పుడైతే చిన్న చిన్న పిందెలు వచ్చినాయి. ఇలాగాని అసలు ఏమీ లేదు, అందరికి అదే పాకింది. ఇది చిన్న కాకరకాయలు అస్సలు చేదు ఉండలేదండి, చాలా బాగుంటుంది కూర కూడా. బయట తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లో పెంచుకున్నవి అయితే బాగుంటాయి. కాకరకాయలు బయట బాగా చేదులు ఉంటాయి. అసలు గులాబీలు చూడండి, నాటు గులాబీలు అసలు ఈరోజు అయితే ఎన్ని పూలు ఇడిచినాయి, ఎంత బాగున్నాయి. అసలు వర్షానికి పూలు బాగా వస్తున్నాయి మొగ్గలు. ఇవి చిలక ముక్కు పూలు అంటండి. నారిచ్చారు ఇంటి పక్క వాళ్ళు అయితే, అవి వేద్దామని. ఇదైతే సన్నజాజుల మొక్క. వర్షం పడినప్పుడు వేస్తే బాగుండు. ఇప్పుడు బాగా ఎండ వస్తుంది, ఎండకి బాగా ఇవైతే మా ఇంటి చెట్టు జామ చేయగలండి. పోయినసారి అసలు కాయలే రాలే, ఈసారి అయితే అన్ని కాయలే వచ్చినాయి. అన్నీ చిన్న చిన్న కాయలు వచ్చినాయి. బయట కొనే కన్నా ఇలా న్యాచురల్గా పండించుకు. ఫస్ట్ చెట్టు పెరిగిన తర్వాత ఇన్ని పిందెలు అవ్వడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా పిందెలు వచ్చినాయి. చెట్టు అంతా పిందెలే వేసినాయి. కోతలు అయితే ఉంచుతాయో లేదో తెలియదు, కానీ కాయలు అయితే బాగా వేసినాయి ఈసారి జాంకాయలు. ఆ వీడియోలు కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు.